హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. డాకు మహారాజ్ మూవీ అయితే చూసేసాను. ఇన్స్టాగ్రామ్లో అలా స్క్రోలింగ్ అంతా చూస్తా ఉంటే తెగ పోడేస్తున్నాడు. తమనన్న బేబొచ్చం, మ్యూజిక్ అదిరిపోయింది, బాలయ్య బాబు ఈజ్ బ్యాక్, అది ఇది అంటున్నారు. యాక్చువల్గా రియాలిటీలో కొంచెం డిఫరెంట్గా ఉందండి. సినిమా అయితే బాగానే ఉంది. ఐ మీన్ ఫస్ట్ హాఫ్ వాస్ ఎంగేజింగ్, చూడొచ్చు. అది ఏదైతే తమన్ మాస్ బీట్ ఒకటి ఉంది చూసారా, అక్కడ వరకు బీజిఎం చాలా బాగా అనిపించింది. మిగతాది కొంచెం సౌండ్ తెగ కొట్టేశారు. కానీ ఎమోషనల్ సీన్స్లో మాత్రం కొద్దిగా బీజిఎం ఆ రేంజ్లో లేదని అనిపించింది. కానీ మూవీ ఫస్ట్ హాఫ్ వరకు ఎంగేజింగ్గా ఉంది. కాకపోతే యాజ్ యూజువల్ రొటీన్ టెంప్లెట్ అండి, నథింగ్ టు ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ న్యూ. మీరు ఏదో కొత్తగా చూస్తారు అని అనుకుంటే మాత్రం బిస్కెటే. మూవీలో పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే అండి, బాలయ్య బాబు సినిమా నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో డైలాగ్స్ ఆర్ వెరీ గుడ్, వెల్ రిటర్న్. యాక్షన్ బాలయ్య బాబు ఎక్సలెంట్గా చేశాడు, ఎక్కడ ప్రాబ్లం లేదు, తన వరకు అయితే బాగా చేశాడు. కానీ మిగతా యాక్టర్స్ అక్కడక్కడ తేలిపోతూ ఉంటుంది. అంటే ఏదో రికమెండేషన్ మీద తీసుకొచ్చారేమో ఈ సినిమాకి అనే విధంగా ఫీలింగ్ వచ్చేస్తుంటుంది. కొంతమందికి యాక్టింగ్ కూడా రాదేమో అనే ఫీలింగ్ అయితే వస్తుంటుంది అక్కడక్కడ. మిగతా డాన్సెస్ అక్కడక్కడ అన్నీ బాగానే పడ్డాయి. సెంటిమెంట్ సీన్ నాకైతే పెద్ద వర్కౌట్ కాలేదండి. చూసేటప్పుడు నాకు తేడా కొట్టేసింది. మేబీ నా సెన్సిబిలిటీ ప్రాబ్లమ్ నాకు తెలియదు, కానీ పాప్ సెంటిమెంట్ అవన్నీ చూస్తా అంటే అంత కనెక్టెడ్గా నాకైతే అనిపించలేదు. అది ఎందుకు మళ్ళీ పాప్ సెంటిమెంట్ తీసుకుని నాకు అర్థం కాలేదు. అఖండాలో ఉంది ఆల్రెడీ, మళ్ళీ మధ్య రీసెంట్గా భగవత్ కేసరి సినిమా ఉంది, దాంతో కూడా కూతురు సెంటిమెంట్ ఉంది, మళ్ళీ అది తీసుకొచ్చారు. డైరెక్టర్ ఎందుకు రిస్క్ చేసి మళ్ళీ అదే సెంటిమెంట్ తీసుకొచ్చారు నాకైతే అర్థం కాలేదు. ఒక్కటి తీసేసి ఇంకేదైనా కొత్తగా ట్రై చేస్తుంటే బాగుంది అనిపించింది. డాకు మహారాజ్ సినిమా చూసినంతసేపు మనకు కొన్ని సినిమాలు గుర్తొస్తుంటాయి అనమాట, అంటే రెఫరెన్స్లు గుర్తొస్తాయి. ఎలాంటి సమరసింహారెడ్డిలో ఫ్లాష్ బ్యాక్ సీన్ ఉంటుంది చూసారా హాస్పిటల్లో, ఆ సీన్ గుర్తొస్తుంది. కిక్ 2లో ఏదైతే రాజస్థాన్ టైప్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, అక్కడ ప్రజలు ఉంటారు, వీళ్ళని వాళ్ళు ఏడిపిస్తూ ఉంటారు, ఆ సీన్ అన్నీ గుర్తొస్తాయి. డిక్టేటర్ సినిమాలో ఏదైతే తను ఆఫీసర్ లాగా ఉంటాడో ఆ టైప్ కొంచెం ఆ ఎఫెక్ట్ కొడుతుంది. సింహాలో తన హాస్పిటల్లో డాక్టర్ ఏదైతే ఉంటాడో ఇక్కడ ఇంజనీరు, అది కొంచెం ఆ రెఫరెన్స్ కనిపిస్తుంటుంది. నథింగ్ న్యూ ఇన్ దిస్ మూవీ. అలాగే మూవీ బ్యాడ్ అని చెప్పను, మాస్ మసాలా ఫెస్టివల్ ఎంటర్టైనర్ లాగుంటుంది. ఇప్పుడు మూవీ మేకింగ్ 2 రకాలండి. ఒకటి ప్యాషన్తో తీస్తారు, ఏదో కొత్తగా తీయాలి, ఎక్స్పెరిమెంట్ చేయాలి, ఓ రేంజ్లో తీయాలి, ఎవరు ఇంతకు చూడని సినిమా తీయాలి, చూడని ట్విస్టులు చూడాలి, చూడని స్టోరీ చేయాలి. అదొక ప్యాషన్తో అదొక గ్రూప్ అనమాట. ఇంకో గ్రూప్ ఎలా ఉంటుందంటే, సంక్రాంతి వస్తుంది, మంచి పండగ, మంచి టెంప్లెట్ దింపుదాం, మనీ మేకింగ్ ఎక్సెల్ షీట్ వేద్దాం, ఓకే ఇది బడ్జెట్, ఇది బడ్జెట్, ఈ 2 ఫైట్ సీన్లు వర్కౌట్ అవుతుంది, ఒక ఐటమ్ సాంగ్, ఒక సాంగ్, ఇదంతా బాగా వర్కౌట్ అయిపోతే చాలు, సినిమా చూసేస్తారు, అయిపోద్ది అనే మనీ మేకింగ్ టెంప్లెట్ ఒకటి. ఈ సినిమా సెకండ్ కేటగిరీలో వస్తుందండి. యాక్చువల్గా అన్ని టెంప్లెట్లు వేసుకున్నారు, నీట్గా తీశారు. ఇప్పుడు కొన్ని సినిమాలు వస్తే ఆ ఫీల్ అనేది మన ఇంటికి క్యారీ చేస్తాం కొద్దిసేపు, ఆ సినిమానే హాంట్ అవుతూ ఉంటుంది. అరే ఈ సీన్ చాలా బాగుంది. కొన్ని ఇంకా గొప్ప సినిమా అయితే 2-3 రోజులు హాంట్ అవుతుంది, అబ్బా ఈ సీన్ ఆ క్యారెక్టర్ మైండ్లో తిరుగుతూ ఉంటుంది అనమాట. దీంతో అలాగే ఉండదండి. సినిమా వరకు మంచి వైబ్ ఉంటుంది. సినిమా బయట వచ్చిందా మర్చిపోతారనమాట, బయట వచ్చి నార్మల్ యాజ్ యూజువల్ అయిపోతారు. మూవీలో ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే సూపర్గా ఉందండి. ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు తమన్ మ్యూజిక్ అయితే అదిరిపోయింది. ఏదైతే ఆ ట్యూన్ చెప్పానో అది మైండ్లోకి వచ్చేస్తుంటుంది అనమాట. ట్యూన్ లేనప్పుడు కూడా మనం చూసేటప్పుడు ట్యూన్ మైండ్లోకి వస్తుంటుంది. తమన్ అనేది సినిమాకి చాలా ఇంపార్టెంట్ అండి. తమన్ మ్యూజిక్ లేకుండా ఒట్టి నార్మల్ మ్యూజిక్ వేసి చూసింటే సినిమా అయితే కొంచెం తేడా కొట్టేసి ఉంటుంది. తమన్ ఒక విధంగా కాపాడాడని చెప్పుకోవాలి. కానీ సినిమా మొత్తం పర్ఫెక్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ కూడా చెప్పలేము. ఏదైతే యాక్షన్స్ ఎపిసోడ్స్ ఉన్నాయో అక్కడ వరకు బాగుంది, మిగతావి నార్మల్గానే ఉన్నాయండి. ఇంటర్వెల్ బ్యాంక్ అయితే బాగానే ఉంది అనిపించిందండి. మూవీలో చిన్న ప్రాబ్లం ఏంటంటే ప్రెడిక్టబిలిటీ అండి. ప్రతి ఒక్క సీన్ మీరు ప్రెడిక్ట్ చేస్తూ ఉంటారు, సర్లే నెక్స్ట్ దీని తర్వాత ఇదే అవుతుంది అనే మీకు మైండ్లో ఒక నీట్ వచ్చేస్తూ ఉంటుంది. నార్మల్ టెంప్లెట్ సినిమా, మసాలా సినిమా. విలన్గా బాబీ డియోల్ చేశారండి. యానిమల్లో బాగా ఫేమ్ వచ్చింది, అందుకని ఈ సినిమాలో కూడా తీసి పెట్టారు. కానీ నాకు ఒక్కటి నచ్చదు ఏంటంటే, తనకి ఆ వాయిస్ డబ్బింగ్ అనేది ఎవరు చేశారో నాకు అర్థం కాలేదండి. ఆ గంభీరమైన వాయిస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవరో ఉన్నారు, అదే ఇస్తూ ఉంటారండి. ఎలా ఉంటుందంటే కొంచెం సినిమా ఆర్టిఫిషియల్గా కనిపిస్తూ ఉంటుంది, ఒక యూనిక్నెస్ ఉండదు వాయిస్లో. ఆల్రెడీ చాలా సినిమాలు చూసేసి ఉంటాం వాయిస్, గంభీరమైన వాయిస్, అది వింటాన్నంతసేపు సరే డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్తున్నాం మనం చూస్తున్నాం అనే విధంగా ఉంటుంది. కానీ ఆ క్యారెక్టర్కి ఒక యూనిక్నెస్ ఉండదు, ఒక రియాలిటీ ఉండదు, ఏం ఉండదు. అది చూసినట్టు నాకు డిస్టర్బింగ్ ఉంటుంది. ఈ వీడియో కానీ ఒకవేళ పొరపాటున ఎవరైనా సినిమా వాళ్ళు చూస్తే దయచేసి అర్థం చేసుకోండి, సేమ్ డబ్బింగ్ వాయిస్లు సేమ్ ఇది విలన్స్కి ఇవ్వద్దండి. కొంచెం కొత్తగా ట్రై చేయండి. ఏదర్ ఓన్ వాయిస్ అన్న చెప్పించండి, లేదా డిఫరెంట్ పెక్యులర్ వాయిస్ అని చెప్పించండి. అదే వాయిస్ విని బోర్ దుబ్బేసింది ఆల్రెడీ. సో గేమ్ చేంజర్ అండ్ డాకు మహారాజ్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయ్యాయండి. మీకు ట్రైలర్ ఏది నచ్చితే దానికి వెళ్ళిపోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ట్రైలర్లో ఏముందో అదే సినిమాలో కూడా ఉంటుంది. స్పెసిఫిక్గా ట్రైలర్ నచ్చి సినిమా నచ్చకపోవడం, లేదా సినిమా నచ్చకుండా సినిమా నచ్చడం, ఇలాంటి కన్ఫ్యూజన్స్ అయితే ఏమి ఉండవు. నథింగ్ టూ స్పెసిఫిక్, నథింగ్ టూ గ్రేట్ ఆల్సో. రెండు ఒక విధంగానే ఉంటాయి. మీకు ఆ ఫ్లేవర్ బట్టి మీకు ఏది నచ్చితే వెళ్ళండి. హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ మూవీ చూసి ఎంజాయ్ చేయండి. ఒకవేళ మన ఛానల్లో నేను చెప్పింది కానీ మీకు కనెక్ట్ అయింది అని అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అంతా మర్చిపోదండి. దానివల్ల ఛానల్ కొంచెం గ్రోత్ అయితే పెరుగుద్ది. నెక్స్ట్ వీడియో మళ్ళీ వస్తుందండి. టిల్ దెన్ బాయ్.